అనేక మంది హెల్త్ సెక్రటరీస్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సమస్యల్ని తెలియజేయడానికి ప్రభుత్వానికి అనేక సార్లు మెమరాండాలు ఇచ్చినా పట్టించుకునేటువంటి నేపథ్యంలో ఈ ఎండల్లో పడి ఈ దీక్షకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీరు నిద్రలేస్తే ప్రజల సంక్షేమం కోసం అని చెప్తారు, 6 గంటలకల్లా మేము పెన్షన్ అందిస్తున్నాం అని చెప్పేసి డప్పాలు కొట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి పెన్షన్ అందిస్తారు. ఈ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి పెన్షన్ అందించే ఆయనకి హెల్త్ సెక్రటరీస్ బాధలు పట్టడం లేదా అని మేము అడుగుతున్నాం. వాళ్ళు అడుగుతుంది ఏమిటి, మా డిపార్ట్మెంట్ ఏమిటో తెలియండి, మా జాబ్ చార్ట్ ఏమిటో తెలియండి, మాకు ఈ యాప్లు గోలు వదిలించండి అని చెప్పేసి ఈ కనీసమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి ఇంతవరకు తలపెట్టకపోవడం అనేది రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు. గత 10-15 రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు లక్షల మంది మహిళలు వాళ్ళ ఆవేదనని పంచుకోవడానికి వస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మహిళల శ్రమ మీద మీరు ఆధారపడుతూ మహిళల్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఈ మహిళల చేతనే మీరు చాట తిరగేయించుకోవాల్సి వస్తుంది, చెప్పు తిరగేయించుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. టోటల్గా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి అంతా కూడా ఆందోళనకి నేడు దిగాల్సిన పరిస్థితి రావడానికి కారణం అదే అండి. ఇప్పుడు చాలా క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్ అయ్యారు, వాళ్ళు హెల్త్ సర్వీసెస్ చేయాలా, ఇక అన్ని సర్వీసెస్ చేయాలా, ముందు క్లియర్ చేయండి మా పని ఏంటో. అంటే అడ్డమైన వాడు ప్రతి ఒక్కడు ప్రతి పని చేయమంటే ఆడపిల్లలు కదా ఏం చెప్పినా చేస్తారు, ఎదురు తిరగలేరు కదా, మాట్లాడలేరు కదా. ఈ అలుసు తీసుకొని అనేకమైనటువంటి బాధ్యతలు పెడతా ఉన్నారు. ఇన్ని బాధ్యతలు మేము చేయలేము, మా డ్యూటీని క్లియర్ చేయండి, ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ సమస్యని ముందు పరిష్కారం చేయడానికి సిద్ధమైతే ఎవరైనా అంతే కదా, ఎవరైనా ఒక పని, ఆ పనికి తగినటువంటి జీతం ఉండాలా. వీళ్ళు 6 గంటలకు వెళ్ళి పెన్షను ఇవ్వాలా, అర్ధరాత్రి ఏదైనా సమస్య వస్తే అర్ధరాత్రి కూడా వెళ్ళాలి, ఇది సమంజసమేనా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అందువల్లే మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. మహిళలుగా వాళ్ళ మీద ఇంట్లో ఇప్పటికే భారం ఉంది, బయట పని భారం ఎక్కువ అవుతా ఉంది. ఇది సరైంది కాదు. వాస్తవంగా వీళ్ళకి అదనపు ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటి నేపథ్యంలో అదనపు చాకరీ చేయిస్తూ ఉన్నారు అనేది మా ప్రధానమైన ఆరోపణ. నా పేరు ఢిల్లేశ్వరి, శ్రీకాకుళం జిల్లా మన్యం పార్వతీపురం మన్యము ఉమ్మడి శ్రీకాకుళం. ముందుగాను మీడియం మిత్రులకిను నా అభినందనలు. ముఖ్యంగాను ఏఎన్ఎంస్ చాలా కష్టకాలంలో ఉన్నారు. ఆకు తిరిగి అన్నం పెట్టి తిరిగి తీసేసే పరిస్థితి, ఈ రోజును నోటి వరకు వచ్చి తిరిగి లాక్కునే పరిస్థితి ఈ రోజును. మాకు ముఖ్యంగా మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే వైద్య ఆరోగ్య శాఖ పనులు మాత్రమే మాకు అప్పచెప్పాలి. అలాగే వైద్య ఆరోగ్య శాఖకి పూర్తిగాను విలీనం చేయాలని చెప్తూ మేము కోరుకుంటున్నాము. దాంతో పాటును మాకు యూనిఫామ్ అలవన్సు, కిట్ అలవన్సు, అలాగేను వ్యాక్సినేషను మాకు అప్పచెప్పకూడదు, తీసుకొని రావడమో ఇవ్వడము అని చెప్పేసి అంతకుముందు హెల్త్ అసిస్టెంట్లు తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి టర్మినేట్ చేయడం వల్ల చాలా బాధాకరం. వాళ్ళకి తిరిగి తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే జిఎన్ఎం ట్రైనింగ్ అయిన వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చి కొత్త పోస్టుల్లో శాంక్షన్ చేయాలని చెప్తూ కోరుకుంటున్నాం. ఎమ్మెల్యేహెచ్పీలకి ఇన్సెంటివ్ పడుతుంది, వర్క్ అంతా ఆర్సీహెచ్ పోర్టల్లో వర్క్ అంతా మేము చేస్తున్నాము, ఇన్సెంటివ్ వాళ్ళకి పడుతుంది. అలాగే ఈవెన్ పోర్టల్లో మేమే వర్క్ అంతా చేస్తున్నాము, వాళ్ళకి ఇన్సెంటివ్ పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఇది గుర్తించి మాకు పెద్ద ఎత్తున మాకు సహాయం చేయాలని చెప్తూ కోరుకుంటూ, ముఖ్యంగా మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు మదర్ డిపార్ట్మెంట్కి పూర్తిగా విలీనం చేయాలి. పంచాయతీరాజ్ వాళ్ళు ఎటువంటి పనులు పూర్తిగా ఇప్పటి నుండి అప్పచెప్పకూడదని కోరుకుంటున్నాం. మేము రాయలసీమ నంద్యాల జిల్లా నుంచి వచ్చాం సార్. మాకు వచ్చేసి మెయిన్ డిమాండ్ వచ్చేసి 2 డిపార్ట్మెంట్ మధ్యలో క్రష్ చేస్తున్నారంటే నిజంగా క్రష్ చేస్తున్నారు సార్. అది చెప్పుకోలేక మానసికంగా శారీరకంగా అంటే మేము చేసేది పని వ్యాక్సిన్ లిఫ్ట్ చేయాలా, ఒక పిల్లోనికి వంగి పని చేయాలా, అది కాన్సన్ట్రేషన్గా చేయాలా. మేము అది చేసేటప్పుడు మాకు వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు నువ్వు ఆ సర్వే చేయలే, ఈ సర్వే చేయలేదని ఫోన్లు వస్తాయి. అప్పుడు మేము కొంచెము నలిగిపోతున్నాం. ఆ పిల్లాడికి ఏమి ఇంజక్షన్లు వేస్తున్నాం అనేది కూడా మాకు ధ్యాస లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. 2 అటు చేయాలన్నా ఇటు చేయాలన్నా ఏడుస్తూ నిజంగా చెప్పాలంటే ఆత్మహత్యలు చేసుకోవాలన్నంత బాధలు అనేది మాకు లోపల ఉన్నాయి సార్. ఎవరికి చెప్పుకోవాలి? కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం, అమ్మ మీకు లేదు వెళ్ళిపోండి, కిందికి పోతాం అంటే దేవుడు వరం ఇచ్చినా పూజారులు వరం ఇవ్వట్లేదు. కింద ఇంకొక పూజారి వరం ఇచ్చినా చిన్న పూజారులు వరం ఇవ్వట్లేదు. ఎవరు చిన్న పూజారులు? అడ్మిన్లు. కమిషనర్ కూడా ఒక మాట చెప్పాడు, చెప్పిస్తాడు కింద అడ్మిన్లు
మీకు శాలరీ పెట్టేది మేము, నీకు లీవ్లు ఎవరిస్తారు? నోడల్ ఆఫీసరు. నీకు లీవే శాంక్షన్ చెయ్యం. లీవ్ కాదు, ఉద్యోగం పోతే పోని అన్నట్లు ఇప్పుడు మేము ధర్నాకు వచ్చాం. అంత బాధల్లో ఉన్నాం సార్. మా హెల్త్ సెక్రటరీలు చాలా బాధల్లో ఉన్నారు. మానసికంగా ఒత్తిడితో గురవుతున్నాము. ఇప్పుడు చాలా మంది ఊరికి యాప్లో కొట్టడానికి 3 క్లస్టర్లు కొట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. 8 మంది ఉంటారు డిపార్ట్మెంట్లో. వాళ్ళ పనులు చెయ్యక మా మీద ఆ పనులు కూడా వేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారనమాట. మెయిన్గా మేము బయటికి రావడం 2 డిపార్ట్మెంట్లో నలిగిపోతున్నాం. ఎవరికి చెప్పుకోవాలో చెప్పి యాసిరికి వచ్చింది. నేను గతంలో బీసీ జనార్దన్ రెడ్డి గారికి కూడా రాత్రి 8 గంటలకు పోయి మా నంద్యాల జిల్లా వాసులను ఇలా ఇబ్బంది పెడుతున్నారు సార్ మీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళంటే, అప్పుడు వాళ్ళని పిలిపించి ఇది మీరు చూసుకోవాలయ్యా, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయంటని బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా మంత్రి గారు చెప్పారు. లేదు, తుంగలో తొక్కేస్తున్నారు. మేము ఇచ్చిన పేపర్లన్నీ తుంగలో తొక్కేస్తున్నారు. మెయిన్గా ఏ పని చేయట్లేదు. ఎన్నిసార్లు నేను కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చానంటే నంద్యాలలో టాప్గా నేను ఇచ్చాను. ప్రతి గ్రీవెన్స్కు పోయి వినతి పత్రాలు ఇచ్చాం. పైన జరుగుతుందంటారు, కింద జరగదు. అక్క, నాకు వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారక్క, నన్ను ఈ పని చేయమంటున్నారు, ఆ పని చేయమంటున్నారు అనేసి మా వాళ్ళు నాకు కాల్స్ చేయడము, నేను ఒత్తిడికి గురి కావడము, ఏ పనులు చేయాలనేది మళ్ళీ మేము యూనియన్ పట్టుకోవడము. మెయిన్గా దీనికోసం మేము రోడ్డుకు వచ్చాం సార్. ఏదో ఒకటి మాకు DDO పవర్ అనేది మాకు వైద్య ఆరోగ్య శాఖ నుంచే రావాలి సార్. మమ్మల్ని అందరినీ వైద్య ఆరోగ్య శాఖలోకి కలపాలి. ప్రమోషన్స్ కూడా ఇది పద్ధతే కాదు సార్. ప్రమోషన్ ఇవ్వడం ఇది పద్ధతే కాదు. మేము చదివింది MPHAF అయితే కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు. మిగతా వాళ్ళం ఏం కావాలి సార్? 20 ఏళ్ళు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ ఒకేసారి MPHAFలుగా కలపాలి. ఇది మా నినాదం సార్. ఎవరైనా చెప్పకపోవచ్చామని నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే సమానంగా పనిచేసినప్పుడు మాకు సమాన జీతం కావాలి. ఎందుకు పోరాడకూడదు సార్? మేము సమాన పనికి సమాన వేతనం అందరికీ ఇవ్వాలి. అందరినీ MPHAFలుగా కలపాలి. DDO పవర్ అనేది వైద్య ఆరోగ్య శాఖనే తీసుకోవాలి. పని అనేది ఒక్కరే చెప్పాలి. మా పనులు ఏమన్నా ఇతర డిపార్ట్మెంట్లో వచ్చి చేస్తున్నారా? లేదు. మేము NCD సర్వే చేయాలంటే ఒక ఇంటికి పోతే 3/4 గంట పడుతుంది. బయటకు వచ్చేసరికి అడుక్కునే వాళ్ళలాగా గోడలు కానుకొని వాళ్ళతో యాప్లు చేసుకుంటూ OTPలు తీసుకుంటున్నాం సార్. గోడలు కానుకొని కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వకుండా కుర్చీలు కూడా ఇవ్వరు. ఒక్కొక్క మనిషికి మాకు 1/2 అవర్ పడుతుంది. అంటే వాళ్ళకి BP చూడాలి, షుగర్ చూడాలి, HB చేయాలి. అవి చేస్తూ వంగి చేస్తూ వాళ్ళ రక్తం మేము పూసుకుంటూ చేతులకు వాళ్ళకు గుచ్చుకుంటూ వాళ్ళకి అన్నీ ఏం తిన్నావు, ఏం చేశారు, ఏ వాకింగ్ చేస్తున్నారు, ఏ తిండి తింటున్నారు, ఇవన్నీ యాప్లో 100 క్వశ్చన్లు ఉంటాయి NCDలో. ఆ యాప్లో అన్నీ కొడుతూ మేము ఆ 100 క్వశ్చన్లు అడుగుతూ OTP పంపిస్తాం. ఒక్క మనిషికి OTP 3/4 గంట పడుతుంది. దాన్ని మా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి 40 ఇండ్లు చేయాలంటున్నారు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది సార్? మళ్ళీ ఏమో క్వాలిటీ సర్వే అంటున్నారు. క్వాలిటీ సర్వే చేయకపోతే IVRS కాల్స్ వస్తాయి. ఎటు నలిగిపోవాలో మాకైతే అర్థం కావట్లేదు సార్. మా డిమాండ్లను పరిష్కరించకపోతే రేపొద్దున సమ్మెకైనా సిద్ధం సార్. మా జాబ్ పోయినా పర్వాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు ఆడబిడ్డకు ఎక్కడైనా కష్టం వస్తే 10 నిమిషాల్లో ఉంటారని. మేము 5 ఏళ్లుగా తిరుగుతున్నాము. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాం సార్? మేము ప్రభుత్వం మారితే మా బ్రతుకులు మారుతాయేమో చూద్దామని ఈ ప్రభుత్వానికి ఓటేసుకున్నాము. ఎవరైనా మరి ఆడపిల్లలు అంతా ఆడపిల్లలమే సార్. మా ఆడపిల్లలకు న్యాయం చేసే నాయకుడు ఎవరో మాకు ముందొచ్చి చేయాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను సార్. నా పేరు VVS కుమారి. నేను ASR డిస్టిక్ అధ్యక్షురాలిని సార్. ఏజెన్సీలో పాడేరు ఏజెన్సీ మన్యం ఏరియా అంటే ఎలాగుంటుందంటే మాకు కొన్ని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇటు సెక్రటరీ పరంగా డ్యూటీలు చేయాలన్నా, ఇటు మెడికల్ పరంగా డ్యూటీలు చేయాలన్నా మేము చేసేదే ANMగానే చేస్తున్నాము. మెడికల్ పరంగా మాకు మదర్ బోర్డు డిపార్ట్మెంట్కే మాకు మా వర్కులను ఒప్పగించే ఏర్పాట్లు చేయండి సార్. అలాగే మా డిమాండ్స్ ఏంటంటే మాకు FRS వెలుసుబాటు కల్పించాలనేసి, సచివాలయం ఒక దగ్గర, సబ్ సెంటర్లో ఒక దగ్గర అండి. సచివాలయానికి వచ్చి FRS వేసుకుంటే కానీ ఒక పూట వేసుకుంటే కానీ 2 పూటలు వేసుకుంటే కానీ అది మాకు ప్రెజెంట్ అండి. ఒక పూట వేసుకొని ఇంకో పూట వేసుకోకపోతే అది CL కింద మార్క్ అవుతుంది. మాకు ఏజెన్సీలో మాకు ఎటువంటి సిగ్నల్ కూడా ఉండదు. అలాంటి ప్రదేశంలో మేము వర్క్లు చేసుకుంటూ FRS కోసము సచివాలయాలకు వచ్చి వ్యాక్సినము PH ఒక దగ్గర ఉంటే, సెక్రటేరియా ఒక దగ్గర ఉంటే, సెక్షన్స్ వేరే దగ్గరే ఉంటే ఆ 3 చోట్లకి మేము వెళ్ళేటప్పటికి 11-12 అయిపోతుంది సార్. మళ్ళీ పిల్లలకి వ్యాక్సిన్ వేసి మళ్ళీ రిటర్న్ వ్యాక్సినేషన్ మళ్ళీ చెప్పేటప్పటికి మాకు చాలా ఇబ్బందిగా
ఉంటుంది సార్. మాకు ఏబిడి డబ్బులు కూడా రావట్లేదు సార్. FTL లేదు, తర్వాత యూనిఫామ్ అలౌన్స్ లేదు సార్. మాకు ఇప్పుడు ఏజెన్సీలోన మాకు FRS మెయిన్ ప్రాబ్లము. సిగ్నల్ ఉండవు సార్. చాలా మరి యాప్లు పనిభారం ఎక్కువగా ఉంది, కానీ సిగ్నల్ లేని ఏరియాలో మేము సిగ్నల్లోనికి వచ్చి అక్కడ NCDCD చేయాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఏఎస్ఆర్ డిస్టిక్ మరి గుర్తుపెట్టుకొని కొంచెము మా సిగ్నల్ లేని ప్రదేశాల్లోనే ఆఫ్లైన్లు ఇచ్చి మాకు యాప్లు భారం తగ్గించి మాకు ఆఫ్లైన్లో ఏదైనా ఇచ్చేసే ఏర్పాట్లు చేయండి సార్. మేము మా డిమాండ్స్ ఏంటంటే FRS ఇచ్చేయమనేసి ప్రమోషన్లు మాకు ప్రమోషన్స్ సీనియర్ లిస్ట్ ప్రకారంగా మా అందరికీ కల్పించాలనేసి ఇచ్చేయమంటున్నాము. తర్వాత మాకు ఏ వర్కులు ఇచ్చినా ఆఫ్లైన్ వర్కులు ఇచ్చేసేటట్లు చేయండి సార్. మాకు అదొకటి మెడికల్ పరమైనటువంటి BH మదర్ బోర్డుకే మాకు మా వర్కులు ఒప్పచెప్పేటట్లు ఇచ్చేయండి సార్. రెండు వైపులా ఇటు సచివాలయానికి ఇటు మదర్ ఇటు PH వారుగా ఉన్నటువంటి వర్కులు చేయడానికి రెండు వైపులా మేము నలుగుపోతున్నాం సార్. అందువల్ల ఈరోజు మా డిమాండ్స్ కోసం మేము ముందు ఉన్నాము. ఇండియా డిస్టిక్ నుంచి అర్బన్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సరోజిని. మేము వచ్చి గ్రామ వార్డు సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మేము ఏఎన్ఎం అంటే ATM లాగా అయిపోయాం సార్. అసలు చెప్పాలంటే ఎనీ టైం ఏ టైంలో సరే 24/7 వర్క్లోకి మేము వెళ్ళిపోయాము. మా హెల్త్లు కూడా మాకు ఇది కాకుండా ఉన్నాయి. అలాగే మా ప్రమోషన్ ఛానల్స్ సార్ చాలా అధ్వానంగా తయారైపోయినాయి సార్. ఎవరికి ఏమి ఇస్తున్నారో కూడా తెలియట్లేదు. ప్రమోషన్ మా మార్క్స్ తగ్గిపోయినాయి. 10 మార్క్స్ యాడింగ్లో కూడా మాకు ఆప్షన్ పెట్టలేదని చెప్పేసి 10 మార్క్స్ కలవక మేము రావాల్సిన కౌన్సిలింగ్లో కూడా వెనక్కి వెళ్ళిపోయాము. అలాగే 22,000 శాలరీ తీసుకున్న కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళం కూడా 2 సంవత్సరాలు పర్మనెంట్ అవుతుందని 15,000 శాలరీకి మేము 3 years కష్టపడ్డాం సార్. అలాగే 3 years కష్టపడిన తర్వాత పర్మనెంట్ అయిన తర్వాత కూడా మా బేసిక్ తగ్గిపోయింది. ఈలోగా మా ఏజ్ కూడా అయిపోతుంది. ఇంకా మాకు ఇంతకంటే అవకాశం లేదు సార్. ఇంక మా జీవితాలు కూడా మేము ఎన్నోసార్లు 18 ఏళ్ల నుండి కూడా ఈ ఏఎన్ఎంస్ కష్టాలు ఒక్కళ్ళు కూడా ఆలకించిన లేరు. మాకు వచ్చేసరికి సచివాలయానికి వచ్చేసరికి మాకు వర్క్ బటన్ ఎక్కువగా ఉంది. అలాగే మదర్ డిపార్ట్మెంట్ని వదిలేసి మేము మాతా శిశు సంరక్షణకి ఏదైతే మేము న్యాయం చేయాలనుకున్నామో అవగాహన కల్పించి వాళ్ళని శిశుమరణాలు తగ్గించి మాతల రేటు పెంచడానికి మేమైతే వచ్చాము. మా సర్టిఫికేట్కి వేరు, మేము చేసే వర్క్ బటన్ వేరుగా ఉంటుంది. మాకు ట్యాక్స్ కలెక్షన్స్ మాకు సంబంధం లేని విషయం. అలాగే పెన్షన్ వర్క్ అండి, అలాగే చెత్త పన్నులు అండి, అలాగే మేము చేసే NCDCD వర్క్ ప్రతి ఇంటికి వచ్చి 4 OTPలు ఒక ఫ్యామిలీకి వచ్చి 4గురికి OTPలు చేయాలి. 4గురికి మేము హెల్త్ స్క్రీనింగ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సార్ హెల్త్ స్క్రీనింగ్ చేయాలంటేనే 500 OP ఇచ్చి కూర్చొని వాళ్ళకి ఒక రోజంతా పడుతుంది. ఈవినింగ్ కానీ ఇంటికి రారు సార్. అలాంటిది 40 houses మాకు ఒక 1 hourలో 2 hoursలో కంప్లీట్ చేసి 30 IDs కంప్లీట్ చేయమని చెప్పేసి మా మీద ఒత్తిడి ఉంది. మేము చేస్తాము, మేము చేయమని ఏ వర్క్ చేయమని మేము చెప్పట్లేదు సార్. ఏ గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు, ఏ డిపార్ట్మెంట్కి మేము వ్యతిరేకం కాదు సార్. మాకున్న సమస్యలు మాకు ఏదైతే మేము ఇప్పుడు బడ్డెన్ చేస్తున్నామో దాన్ని మాకు ఇంకా తక్కువ చేస్తారని యాప్ల భారం తగ్గించి మాకంటూ ఒక సెక్యూరిటీ కల్పిస్తారని మా ఫ్యామిలీలు కూడా మేము వదిలేసుకున్నాము. మేము ఇంటికి వెళ్ళేసరికి 7-8 సార్ యాక్సిడెంట్లు అయిన సమయాలు కూడా ఉన్నాయి. మా హెల్త్ పాడైపోయింది. జస్ట్ నేను ఒక 2 weeks బ్యాక్ నాకు కూడా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి వర్క్ చేస్తాను పడిపోతే తీసుకెళ్తే ఇలా గాల్ బ్లాడర్ స్టోన్ సర్జరీ అన్నారు. సర్జరీ కూడా పోస్ట్ పోన్ చేసుకొని నేను ధర్నాకు రావాల్సి వచ్చింది. ఇంకా హెల్త్ ఇంకెంతకంటే క్షీణించే సమయం ఇంకా ఏది లేదు. మాకున్న ఫ్యామిలీని కూడా మేము ఇచ్చేసుకొని రావాల్సి వస్తుంది. దయచేసి మమ్మల్ని గమనించుకోవాలని కోరుచున్నాను. నా పేరు మాధవండి. గ్రామవాడ సచివాలయ రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు 2 డిపార్ట్మెంట్ మధ్యన మేము బాగా నలిగిపోతున్నామండి. మాది హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు GSW ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ సర్వీస్ చేయవలసి వస్తుంది. ఆ వర్క్ వల్ల బడ్డెన్ ఎక్కువైపోవడం వల్ల మా హెల్త్ డిపార్ట్మెంట్ క్వాలిటీ సర్వీస్ అందించలేకపోతున్నాము. అయితే దీన్ని మినహాయించాలి. మాకు యూనిఫామ్ ఎలిమెంట్స్ కూడా లేదు. ఏకరూప దుస్తులతో మేము ప్రజల ఆరోగ్యం కాపాడడానికి వెళ్ళాలి, కానీ ఆ యూనిఫామ్ ఎలిమెంట్స్ లేదు. మెయిన్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో మాకు శాలరీ ఇచ్చే విధానంగా గవర్నమెంట్ తీసుకురావాలి. ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసి చీఫ్ సెక్రటరీ గారికి ఆల్రెడీ ఇచ్చినా సరే జిల్లాలో అది ఇంప్లిమెంట్ చేయలేదు. మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే 2 డిపార్ట్మెంట్లో బొజ్జు కాకుండా ఒకే డిపార్ట్మెంట్లో మనం కొనసాగించాలి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జీతం కావాలి. FRS మినహాయించాలి. FRS ఏంటంటే ఫీల్డ్ లెవెల్ స్టాఫ్కి FRSలు ఉండవు, కానీ ఫీల్డ్ లెవెల్ స్టాఫ్కి FRS అంటే సచివాలయం చుట్టూ పరిధిలోనే దానికి అంకితమయ్యే మేము అటెండెన్స్ వేయాలి.
ఇవ్వాలి. అది మినహాయించమని ఎన్నోసార్లు కోరాము, కానీ అవ్వలేదు. యూనిఫామ్ ఎలిమెంట్స్ ప్రత్యేక డిమాండ్ మా ఇది 2 డిపార్ట్మెంట్లో మేము నలిగిపోతున్నాం. అది మొత్తం ఎఫ్ఆర్ఎస్ గురించి ఈ సమస్యల మీద పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో భవిష్యత్తులో మేము కొన్ని పోరాటాలు చేసి సాధించుకుంటామని గవర్నమెంట్కి మేము మీడియా ముఖంగా చెప్పగలుగుతున్నాం. గ్రామ వార్డు సచివాలయం హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. జిల్లా సెక్రటరీగా కూడా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మేము ఈ విజయవాడలో అలంకార థియేటర్ దగ్గర ధర్నా చౌక్ కారణం మేము మెడికల్ డిపార్ట్మెంట్గా చాలా వర్క్ చేస్తున్నాము. చాలా నలిగిపోతున్నాం యాప్ల వర్కులతోటి. ఈ 2 డిపార్ట్మెంట్ల పనులు చెప్తున్నారు మాకు. ఈ 2 డిపార్ట్మెంట్ల పనులు కూడా చేయలేక ఒక పక్క జీతాలు మేము ఇస్తున్నాం, మా పని చేయండి అని గ్రామ వార్డు సచివాలయం వాళ్ళు చెప్తున్నారు. ఒక పక్క డిపార్ట్మెంట్ మాది, మీరు చదువుకున్న డిపార్ట్మెంట్ మీ ఆ వర్క్ మీరు చేయాలని మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఈ 2 డిపార్ట్మెంట్ల పనులు చేయలేక నానా యాతన పడి ఉద్యోగం చేయలేక అలసట ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఎఫ్ఆర్ఎస్ అంటే ప్రతి చోట ఎక్కడుంటే అక్కడ వేసేలాగా మాకు వెసులుబాటు కల్పించాలి. మదర్ డిపార్ట్మెంట్లో 124 జీవో ఇచ్చి గవర్నమెంట్ దగ్గర నుంచి 124 ప్రిన్సిపల్ సెక్రటరీ గారు జీవో ఇచ్చారు. అది కింది స్థాయిలో కమిషనర్ దగ్గర నుంచి ఎంపీడీఓ దగ్గర నుంచి ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. అది ఒక చెత్త కాగితం అంటున్నారు. మేము డిపార్ట్మెంట్ వర్క్ చేస్తామంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మెడికల్ అండ్ హెల్త్లో కలపాలి. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే మాకు జీతాలు ఇవ్వాలి. ఎందుకంటే ఒక రోజు సెలవుకి ఒక హెల్త్ సెక్రటరీ ఒక రోజు సెలవు పెట్టాలంటే 5 సంతకాలు పెట్టించుకోవాల్సి వస్తుంది. అటు గ్రామ వార్డు సచివాలయంలో అడ్మిన్ గారి నుంచి కమిషనర్ దగ్గర నుంచి ఎంపీడీ వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు పెట్టుకోవాలి. మా డిపార్ట్మెంట్ వాళ్ళు సంతకాలు పెట్టాలి. ఒక్కరోజు సెలవుకి ఇంత కష్టపడి పనిచేసే ఒక ఏఎన్ఎంకి ఒక రోజు సెలవుకి ఇన్ని సంతకాలు అవసరం అండి. అదే మా డిపార్ట్మెంట్ అనుకో మా మెడికల్ ఆఫీసరు, మా సూపర్వైజరు, మా వాళ్ళు సరిపోతారు. ఒక డిపార్ట్మెంటే మమ్మల్ని మినహాయించుకుంది అనుకోండి. డిపార్ట్మెంట్ ద్వారా మేము వర్క్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ డిపార్ట్మెంట్ కనుక మమ్మల్ని కనుక అశ్రద్ధ చేస్తే మేము ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం తీసుకెళ్తాం. అలాగే ఇంటెన్సిఫైడ్ ప్రోగ్రాంలో 115 జీవో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చారు. ఎందుకు ఏఎన్ఎం టు జిఎన్ఎం చేసిన వాళ్ళందరికీ కూడా స్టాఫ్ నర్స్గా ప్రమోషన్ ఇస్తామని 2.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో మేము అన్ని స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకున్నాక మాకు ఇంప్లిమెంటేషన్ చేస్తామని గవర్నమెంట్ కూడా చెప్పి జీవో ఇచ్చింది. ఆ జీవోని కూడా బుట్టదాఖలు చేశారు. ఖచ్చితంగా 115 జీవో బయటకు తీసుకురావాలి. ఆ జీవో ప్రకారం ఎక్కడ ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళకి విల్లింగ్ ప్రకారం ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. అలాగే ఎంపీహెచ్ఎఫ్గా మమ్మల్ని గుర్తించాలి. ఎంపీహెచ్ఎఫ్ ప్రమోషన్ ఛానల్ ప్రతి జిల్లాలోని ఇంప్లిమెంటేషన్ పారదర్శకంగా జరగాలి. ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకూడదు. ప్రతి ఒక్కరిని గుర్తించాలి. మెడికల్ డిపార్ట్మెంట్లో కలపాలి. ఎఫ్ఆర్ఎస్ మినహాయించాలి. మాకు అదర్ ఆప్షన్ ఇవ్వాలి. యూనిఫామ్ ఎలివెన్స్లు ఇవ్వాలి. అలాగే ప్రతి ఒక్క హెల్త్ సెక్రటరీ కూడా హెల్త్లు బాడైపోయి అంటే ప్రజలకి సేవ చేసే మేము ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మేము సేవ చేయగలం. మా ఆరోగ్యం గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఈ విధంగా ఈ ధర్నాకి కనుక మేము ఈ 115 జీవో కానీ ప్రమోషన్ ఛానల్ కానీ డిపార్ట్మెంట్లో విలీనం చేయడం కానీ ఏది అశ్రద్ధ చేసినా ఈ గవర్నమెంట్కి ఒకటే మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ప్రతి జిల్లాకి 1000 మంది చొప్పున హెల్త్ సెక్రటరీలు పనిచేస్తున్నారు. అలా 13,000 మంది కూడా కుటుంబాలతో సహా బయటకు వచ్చే పరిస్థితి తీసుకురావద్దు. మా ఓర్పును సహనాన్ని పరీక్షించద్దని మరొక్కసారి మీ మీడియా ముందు మీ విజ్ఞప్తి చేస్తున్నాను గవర్నమెంట్కి. నా పేరు దేవకి అండి. నేను విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్కి ఆర్గనైజేషన్ సెక్రటరీగా స్టేట్లో పనిచేస్తున్నాను. ఈరోజు మేము ఇంత ఉధృతంగా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ఎప్పటి నుంచో మా ప్రొఫెషన్ డిక్లేర్ అయిన దగ్గర నుంచి కూడా మేము ఎన్నోసార్లు మా డిపార్ట్మెంట్ వరకు మాత్రమే మాకు అప్పగించండి, 2 డిపార్ట్మెంట్ల మధ్య మేము నలిగిపోతున్నాము, మేము ఓన్లీ టెక్నికల్కి సంబంధించిన వాళ్ళము, మేము ఎంపీహెచ్ఎఫ్ అంటే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లుగా మాత్రమే చదువుకొని ఉన్నాము, మేము ఆ పని తప్ప మిగతాది ఏమీ మేము చెయ్యలేము అని చెప్పిన మా తలకు మించిన భారాన్ని మోపి మీరు ఫెన్షన్లు ఇవ్వండి, ఫెన్షన్లు ఒకటే ఇదేమో ప్రభుత్వానికి ప్రెస్టేజియస్ ఇష్యూ, మీరు దీన్ని తప్పకుండా ఇవ్వాలి అని చెప్పి ఏ రోజైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో ఆ రోజు మాకు అప్పగించారండి. ఎలక్షన్ కోడ్ కదా, రేపు పొద్దున మరో పార్టీ ఏదన్నా వస్తే ఆ పెన్షన్ భారం తగ్గుతుందని మేము తూతూ మంత్రంగా ఊకొట్టిస్తాము. ఊకొట్టి ఫెన్షన్ ఇస్తే అది ఈరోజు మాకు శిరోభారంగా మారి మీరు ఫెన్షన్ ఇస్తున్నారు కాబట్టి మిగతా యాప్లన్నీ మీరే ఊరికి పెద్ద వాలంటీరు. మేము ఎప్పుడైనా పబ్లిక్ దగ్గరికి వెళ్తుంటే గతంలో అండి మమ్మల్ని విలేజర్లు అందరూ కూడా ఏఎన్ఎం గారు వస్తున్నారు,
మా డాక్టర్ అమ్మ గారు వస్తున్నారు అనేవారు. అలాంటిది మాకు తెల్ల బట్టలు వేసుకున్న వాలంటరీ వస్తున్నారు అంటున్నారండి. అలాంటప్పుడు మాకు యూనిఫామ్ ఎందుకండి? మాకు వాలంటరీ ఉద్యోగం, వాలంటరీ పనులు అప్పగిస్తున్నప్పుడు మాకు ఎందుకు వైట్ యూనిఫామ్ ఇస్తున్నారు? మా వైట్ యూనిఫామ్ అన్నా తీసేయండి, లేదంటే మా యూనిఫామ్ అలవెన్స్లు అన్నా ఇవ్వండి, లేదంటే మాకు మా డిపార్ట్మెంట్ ఆ తెల్ల యూనిఫామ్కు తగ్గ పనులు మాత్రమే మాకు అప్పగించండి. సచివాలయంలో ఏ సెక్రటరీకి కూడా లేని యూనిఫామ్ రూలు మా హెల్త్ సెక్రటరీకి మాత్రమే విధించారు. యూనిఫామ్ వేసుకోకుండా వెళ్తే కనుక మా సూపర్వైజర్ దగ్గర మేము అనేక వేధింపులకు గురి అవ్వాల్సి వస్తుంది. ఎందుకు నువ్వు యూనిఫామ్ వేసుకోలేదు, నీకు మెమో జారీ చేస్తున్నాము, నువ్వెందుకు ఈ వర్క్ చేయలేదు, నీకు మెమో జారీ చేస్తున్నాము అంటే ఇటు సెక్రటరీకి సంబంధించి ఎంపీడీఓలు, వార్డు అడ్మిన్లు చెప్పిన పని చేస్తుంటే డాక్టర్లకు కోపం వస్తుంది. డాక్టర్లు చెప్పిన పని చేస్తుంటే మీరు ఏమన్నా యూనిఫామ్ వేసుకున్నారని ఎమ్మెల్యేలా ఫీల్ అవుతున్నారా? మీరు ఖచ్చితంగా రోడ్లు తొడవలసిందే, మీరు శానిటేషన్కి రావాల్సిందే, మీరు ట్యాక్స్ వసూలు చేయవలసిందే. మీరు ట్యాక్స్ ఎవరండి వసూలు చేస్తారు? ఎవరండి సమిత్వ సర్వే ఎవరు చేస్తారండి? పంచాయతీ లెవెల్లో చేయవలసిన సమిత్వ సర్వేని అది కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ వరకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని కోరుకుంటున్నామండి. మాకు గతంలో లేనన్ని పని ఒత్తిడి ఇప్పుడు మరీ ఎక్కువగా అయిపోయింది. మా ఆరోగ్యాలు ఏమీ సహకరించడం లేదు, మేము అన్ని యాప్లు చేయలేకపోతున్నాము. దాంతోపాటు మాకు ఆఫ్లైన్తో పాటు అందరికీ ఆన్లైన్ వర్క్ ఒకటే ఉంటుందండి. మాకు ఆఫ్లైన్ కూడా మేము మోయలేనన్ని రికార్డులు మా దగ్గర ఉన్నాయండి. ఆ రికార్డులు రాయడానికి కూడా మాకు టైం లేదు, మా యూనిఫామ్ ఉతుక్కోవడానికి కూడా మాకు టైం లేదు. మాకు ఆ టైం లేని పనులన్నీ అప్పగించడం వల్ల మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఏ హెల్త్ ఒక సెక్రటరీకి కానీ ప్రాణహాని కానీ ఏమన్నా జరిగితే ఈ రాష్ట్రం అంతా కూడా హెల్త్ సెక్రటరీ ఉధృతంగా కూడా ధర్నా చేస్తారని మేము ముఖ్యంగా వార్నింగ్ ఇస్తున్నామండి. నమస్తే అండి, నా పేరు నిర్మల, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను వార్డు హెల్త్ సెక్రటరీ. ప్రధానంగా మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే వర్క్ ప్రెజర్ అండి. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా చాలా సుదీర ప్రాంతాల నుంచి చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. కారణం వారి ఆవేదన. ఎందుకంటే మాకు జాబ్ చార్ట్ ఇచ్చింది ఒకటి, పని చేయించుకుంటున్నది ఒకటి. అటు సచివాలయం వర్కులు అంటారు, ఇటు మా మాతృ డిపార్ట్మెంటు హెల్త్ డిపార్ట్మెంట్ వర్కులు అంటారు. రెండింటి మధ్యలో మేము సతమతం అయిపోతున్నాము. కరోనా రావడమే మేము వచ్చాము. ఆ కరోనా కాలంలో కూడా మేము చాలా కష్టపడి రోడ్ల మీద మేము ఒక్కరమే ఉండేవారం అండి. ఎందుకంటే ఆ కరోనా ఏదో మా కోసం వచ్చినట్టు అప్పుడే మాకు పోస్టులు తీయడం, దానికోసం మేము చాలా రాత్రులు పగలు కూడా కరోనాలో అదేంటంటే హెల్త్ ఎమర్జెన్సీ కోసం కష్టపడ్డామండి. మాకు అలా కష్టపడడంలో కూడా ఆనందం ఉంది. హెల్త్ ఎమర్జెన్సీ మేము తప్ప ఎవరు చేస్తారని చాలా ఆనందంగా రోజు డ్యూటీలు చేస్తే ఈరోజు మాకు అది భారంగా మారిపోయింది. సచివాలయాల నుంచి అంటే జీవీఎంసీల నుంచి పెద్ద ఎత్తున యాప్లు అవి కూడా మీరు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి అంటే మేమే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి వచ్చామా? మేము 10th ఇంటర్లో చదివి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు సాఫ్ట్వేర్ వర్కులు ఎలా చేస్తారండి? దాదాపు మాకు 50 యాప్లకు పైగా ఉన్నాయి. ప్రతిరోజు యాప్లు ఓపెన్ చేయాలి. యాప్లు ఓపెన్ చేయకపోతే 2-3 గంటలకల్లా మా పేర్లు వచ్చేసి మీరు ఎందుకు యాప్లో వర్క్ ఎందుకు చేయలేదు, మీకు మెమోలు సస్పెండ్లు అని భయంకరంగా తీవ్రమైన భయాలు కల్పిస్తారండి. మెమోలు అంటారు. ఇంత వర్కులు చేస్తున్నా కూడా మళ్ళీ ఎన్సిడి వర్క్ అని ఇంటింటికి వెళ్ళి గవర్నమెంటే మాకు చెప్తుంది ఓటీపీలు ఎవరికి ఇవ్వవద్దని గవర్నమెంటే పబ్లిసిటీ చేస్తుంది. మళ్ళీ ఓటీపీలతోనే యాప్లు పెడుతున్నారు. ఇది ఎలా సాధ్యం అండి? ఇంటింటికి వెళ్ళి మేము వెళ్ళే టైంలో వాళ్ళందరూ డ్యూటీలకు వెళ్ళిపోతారు. ఆ గవర్నమెంట్ పైన అధికారులు ఏమంటారు? పొద్దున్న వెళ్ళిపోండి అంటారు, లేదా రాత్రి వెళ్ళిపోండి అంటారు. పొద్దున్న రాత్రులు వెళ్ళడానికి మాకు కూడా వాళ్ళలాగా ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మేమే పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని స్కూల్కి పంపించుకోవాలి, కాలేజీలకు పంపించాలి, బోల్డ్ పనిభారాలు మాకు ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి కూడా మేము చాలా న్యాయంగా వర్క్ చేస్తున్నాము. మీరు ఏ పని చెప్పినా చేస్తుంటే ఇదే తంతగా మాకు లేనిపోయిన వర్క్లన్నీ అప్పచెప్పడం. పెన్షన్ 5 గంటలకల్లా ఇచ్చేయాలంటారు. అంటే ఎక్కడెక్కడో ఆడవాళ్ళు అంత డబ్బులు పట్టుకొని ఎలా వస్తారండి? దూర ప్రాంతాల నుంచి లక్షలు పట్టుకొని మధ్యలో ఏదైనా జరిగితే ఎవరిదే బాధ్యత? ఆ చీకటిని ఆడవాళ్ళు బయలుదేరి రాగలరా? వారికి ఇంట్లో పనులు ఉండవా? ఏదో అది మేము ఒప్పుకున్నామని ఇంక ప్రతి పని మాకు చెప్తున్నారు. మేము వాలంటీర్లు అయిపోయాం. ఇప్పుడు మేము నాణ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయలేకపోతున్నాం. నాణ్యంగా ఒక గర్భిణీ స్త్రీకి నాణ్యమైన సేవలు అందించలేకపోతున్నాం. కారణం యాప్లో ఇంత ఒత్తిడి ఉంది. ఒక లీవ్ కావాలంటే 10 మంది సైన్లు చేయాలి లీవ్ లెటర్ మీద. మాకు గవర్నమెంట్ ఎంప్లాయీగా మాకు రావాల్సిన హక్కులన్నీ మాకు ఉంటాయి కదా. కాబట్టి వీటన్నిటి మీద పెద్ద ఎత్తున, ఎందుకంటే అటెండెన్స్ వెయ్యాలంటే అక్కడే ఆఫీస్ దగ్గరికే వెళ్ళి వెయ్యాలి. ఏ లొకేషన్ మళ్ళీ తీసుకోదు. వ్యాక్సిన్కి వెళ్ళాలంటే ఏరియా ఒక చోట వెళ్ళాలి, ఫీల్డ్కి వెళ్ళాలంటే ఒక చోట వెళ్ళాలి, హాస్పిటల్ ఒక చోట, కానీ అటెండెన్స్ అక్కడే అవుతుంది. ఇవన్నీ మాకు చాలా భారంగా ఉండి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావడానికి కారణం వీటన్నిటి సమస్యల మీద మేము వచ్చాము. మరి ఇవన్నీ మా పై అధికారుల దృష్టికి ఈ మేము చెప్పిన పాయింట్స్ అన్నీ వెళ్తాయని మేము అనుకొని గనక మా సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాము. మరి అధికారులు ఈ పోరాటం ద్వారా వారు మా సమస్యలు పరిష్కరించుకుంటే మేము రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉధృతంగా మా హెల్త్ సెక్రటరీస్ అన్ని ఫ్యామిలీలతో సహా రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటామని
తెలియజేస్తున్నామండి. మేము ఏంటంటే మాకు 2 డిపార్ట్మెంట్ల వర్కుల వల్ల మేము చాలా సతమతం అయిపోతున్నాము. ఎందుకంటే ఒక వర్క్ని ఒక డిపార్ట్మెంట్ చెప్తేనే చేయడం చాలా కష్టమైన రోజుల్లోని 2 డిపార్ట్మెంట్లు ఒకే రోజు ఒకే టైంలో 2 డిపార్ట్మెంట్లు వర్కులు చేయమంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. ఏదో ఒక డిపార్ట్మెంట్లో మాకు ఒక వర్కే చేయాలని మేము నిర్ణయించుకుంటున్నాము. కానీ ఇద్దరు కూడా వాళ్ళు చెప్పింది చేయండి, మేము చెప్పిందే చేయాలి, మేము చెప్పిందే చేయాలని 2 డిపార్ట్మెంట్లు ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటున్నారు. కానీ మేము ఏంటంటే ఏ వర్క్ చేయాలని ఒక కన్ఫ్యూజన్ మైండ్లో మేము ఉండిపోతున్నాము. దానివల్ల మేము చాలా ఇబ్బందులు అవుతున్నాం. లేదు అనుకుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా వర్క్ చేయకపోతే మేము మెమోలు ఇస్తాం, షోకాజ్ నోటీసులు ఇస్తాం, సస్పెండ్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. పైగా మాకు ఎఫ్ఆర్ఎస్ కూడా మినహాయించడం లేదు. ఎందుకంటే మాకుండే ఏరియా ఒకటి, సచివాలయం ఒక దగ్గర, పిహెచ్సి ఒక దగ్గర, హెల్త్ వాళ్ళు అన్నది కన్సల్ట్ అన్ని ప్రోగ్రామ్స్ చేయాలి హెల్త్ డిపార్ట్మెంట్వి. అలాంటిది మాకు సచివాలయంకి వెళ్ళి బయోమెట్రిక్ వేయాలంటే అది మాకు సాధ్యం కానిది, చాలా టైం పడుతుంది కూడా. నెక్స్ట్ మాకు వచ్చిన యాప్లు అనమాట. ఒక యాప్ అయితే ఒక వర్క్ని 3 యాప్ల్లో చేయాల్సి వస్తుంది. ఒక వర్క్ ఒక యాప్లో చేయడం అన్నది ఒక టార్గెట్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రూరల్తో పోలిస్తే అర్బన్లో వర్క్ వేరేగా ఉంటుంది, రూరల్లో వర్క్ ఒకలాగా ఉంటుంది. దాన్ని రూరల్లో కంపేర్ చేసుకొని అర్బన్లో టార్గెట్స్ అనేది ఇస్తున్నారు. కానీ అర్బన్లో ఏంటంటే టార్గెట్స్ రీచ్ అవ్వము. దానివల్ల ఏంటంటే అధికారుల యొక్క ఒత్తిడి మా మీద బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అర్బన్లో ఎక్కువ శాతం సిటిజన్స్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు. వాళ్ళు మాతో సహకరించారు అనమాట. వాళ్ళకి తెలిసినంతలాగా వాళ్ళు ఉంటారు. అటువంటిది ఓటీపీ సిస్టమ్ పెట్టారు. ఒక పక్క సైబర్ క్రైమ్ వాళ్ళు ఓటీపీలు చెప్పొద్దు, ఇలాగ సైబర్ నేరాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఓ పక్క గవర్నమెంట్ మమ్మల్ని ఓటీపీల ద్వారాగా చేయమంటున్నారు. వాళ్ళ వల్ల ప్రజల దగ్గర మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం అనమాట. కొన్ని ఏరియాలు అయితే మీద కొట్టడానికి వస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, మా మీద కేసులు కూడా ఉన్నారు చాలామంది. అలాంటప్పుడు మేము మా బాధను చెప్పినప్పుడు అధికారులు ఎవరు కూడా మా గురించి పట్టించుకోవడం లేదు. ఏదైనా గ్రౌండ్ లెవెల్లో మేమే సఫర్ అవుతున్నామండి. వర్క్ చేస్తాం, మా డిపార్ట్మెంట్ వర్క్ అన్నది మేము కంప్లీట్, అది మా బాధ్యత కాబట్టి మేము చేస్తాం. అదనపు డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ వర్క్ కూడా సేమ్ టైం సేమ్ రోజు చేయాలన్నది సాధ్యం కాదు. ఇప్పుడు పెన్షన్ ఉందండి, పెన్షన్ స్టేట్ గవర్నమెంట్ది. అదే మాకు 1వ తారీఖున శనివారం పడిందంటే సెంట్రల్ గవర్నమెంట్ మాకు నేషనల్ ప్రోగ్రామ్ ఇమ్యునైజేషన్ ఉంటుంది. ఇప్పుడు మేము పెన్షన్కే వెళ్తామా, ఇమ్యునైజేషనే వదులుకుంటామండి. పిల్లలకి వ్యాక్సిన్ ప్రొటెక్షన్ చేసేది అది వదులుకొనే పెన్షన్ ఇవ్వమంటున్నారు. పెన్షన్ ఇవ్వాలి, ఇమ్యునైజేషన్ చేయాలంటే అది సాధ్యం కాదనమాట. ఇలాంటి సమస్యలన్నీ మాకు పరిష్కరించాలని మేము ఈరోజు ఈ ధర్నా ప్లాన్ చేసుకున్నాం. విలేజ్ హెల్త్ సెక్రటరీగా మేము సచివాలయంలో పనిచేస్తున్నామండి. 2019 నుంచి పనిచేస్తున్నాము. అయితే ఏంటంటే ఇప్పుడు మాకు సచివాలయం వైజ్గా పని చెప్తున్నారు, డిపార్ట్మెంట్ వైజ్గా కూడా కొన్ని పనులు చెప్తున్నారు. 2 పనులు కూడా ఒకే సమయంలో చేయాలి అని చెప్తున్నారు. ఆ సమయంలో మేము 2 పనులు క్లియర్గా చేయలేకపోతున్నాం. అదనంగా చాలా యాప్స్ వచ్చినాయి. ఆ యాప్స్ కూడా కొంచెం తగ్గించమని మేము అడుగుతున్నాం. ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా మాకు ఇస్తానని ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారు మాకు. అది కూడా కొంచెం మాకు మేలు చేస్తారని మేము నమ్ముతున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ యాప్ల భారం ఒకటి తగ్గిస్తారని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తారని, ఏఎన్ఎంస్గా మమ్మల్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాము. మా యూనియన్ తరపు నుంచి మేము ఈ పోరాటాన్ని కొనసాగించడానికనే వచ్చాము. మాకు యాప్లు అనేటివి ఎక్కువైనాయి, పని ఒత్తిడి అనేది ఎక్కువైంది. మా హెల్త్ గురించి మేము కూడా పట్టించుకోలేనంత దుస్థితి పట్టింది మాకు. దయచేసి గవర్నమెంట్కు మేము తెలియజేసేది ఇది ఒకటే, మాకు పని భారము యాప్లు తగ్గించి స్వచ్ఛందంగా పనిచేయడానికి మాకు కొంచెం సమయం కేటాయించాలని గవర్నమెంట్ను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మేము నంద్యాల డిస్ట్రిక్ట్ అండి. నా పేరు నాగేశ్వరమ్మ. ఏం లేదు, మేము ఈరోజు వచ్చింది ఏంటంటే మాకు పని భారం ఎక్కువైంది, యాప్ల భారం ఎక్కువైంది. యాప్లు ప్రతి యాప్ ఏ యాప్ చూసినా కానీ ఏఎన్ఎం మాకు ఎంఎల్హెచ్పి కూడా ఉంది. కానీ ఏ దానికి చూడు ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి. ఆర్బిఎస్కి అయితే ఏఎన్ఎం ఎంఎల్హెచ్పి ఇద్దరు చేయాలి. ఎన్సిడిసిడి అయితే కనుక ఏఎన్ఎం ఎంఎల్హెచ్పి ఇద్దరు చేయాలంటారు. కానీ ఎంఎల్హెచ్పి రాదు. స్క్రీనింగ్ ఏమో వాళ్ళు చేయాలి, ఐడిస్ ఏమో మేము చేయాలి. స్క్రీనింగ్ ఉండదు, ఐడిస్ మేము చేయాలి. కానీ ఎంఎల్హెచ్పిలను అడగరు, ఓన్లీ ఏఎన్ఎంస్. ఈరోజు ఎన్ని ఐడీలు చేసినారు, ఎంతమందికి స్క్రీనింగ్ చేసినారు, ఎంతమందికి సస్పెక్టెడ్ కొట్టినారు. ఇదే ఇంకా ఏఎన్ఎం మాత్రమే. ప్రతి యాప్ మాత్రం ఏఎన్ఎం, ప్రతి వర్క్ ఏఎన్ఎంఏ చేయాలి, ఎంఎల్హెచ్పీలు కాదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఇన్సెంటివ్స్ తీసుకోవడానికి ఆర్సిహెచ్ పోర్టల్ మేము చేయాలి, ఇన్సెంటివ్స్ వాళ్ళు తీసుకోవాలి. ప్రతిదీ మేము చేయాలి, వాళ్ళు తీసుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళే చేయొచ్చు కదా. తర్వాత అబాలు మేమే చేయాలి, ఆర్సిహెచ్ మేమే చేయాలి, ఎన్సిడి స్క్రీనింగ్ మేమే చేయాలి, ఐడీస్ మేమే చేయాలి. వాళ్ళు మాత్రం ఏమి చేయరు, అన్ని మేమే చేయాలి. ఇన్సెంటివ్స్ మాత్రం వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఎన్సిడి సర్వే చేస్తున్నప్పటికి కూడా ఇన్సెంటివ్స్ ఎమ్మెల్యేస్పీలకే పోయేది.
ఏఎన్ఎంస్కు రావు, కానీ అడిగేది రిపోర్టు ఏఎన్ఎంస్. ప్రతి వర్క్ ఏఎన్ఎంఏ. కాబట్టి మమ్మల్ని ఈ పని భారం నుంచి తగ్గించాలి. మేము ఏ వర్క్ చేయాలి, వాళ్ళు ఏ వర్క్ చేయాలి. ఎమ్మెల్యేహెచ్పీల వర్క్ ఏమి, మా వర్క్ ఏమి. వాళ్ళ వర్క్ వాళ్ళకి సపరేట్ ఉండాలి, మా వర్క్ మాకు సపరేట్ ఉండాలి. ఇద్దరు కలిసి చేయాలన్నప్పుడు ఇద్దరిని కలిసి అడగాలి రిపోర్టు. ఒక్కరిని అడగకూడదు, ఇద్దరిని అడగాలి. కాబట్టి కంపల్సరీ మాకు DDO పవర్ అంటున్నారు కదా, మాకు వైద్య ఆరోగ్య శాఖ నుంచే మాకు DDO పవర్ ఇస్తే మాకు చాలా బాగుంటుంది. కాబట్టి దానికోసమే మేము ఇక్కడికి వచ్చినాము. మాకు రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ గురించి ప్లస్ వీటన్నిటి గురించి, మా సమస్యల గురించి ఈరోజు మేము ఇక్కడి వరకు రావాల్సింది వచ్చింది. కాబట్టి మా సమస్యలన్నీ పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాము. నా పేరు జీవి రమణ, యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే గౌరవ సలహాదారుడు యునైటెడ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్. ఈరోజు వార్డ్ హెల్త్ సెక్రటరీస్ సమస్యల మీద ధర్నా కార్యక్రమం చేస్తున్నామంటే దీనికి ముందుగా గత 3 సంవత్సరాలుగా 2 డిపార్ట్మెంట్ల మధ్య హెల్త్ సెక్రటరీస్ నలిగిపోతున్నారు, దీని సమస్యకు పరిష్కారం చూపండి అంటూ స్టేట్లో ఇరు డిపార్ట్మెంట్లు అంటే హెల్త్ డిపార్ట్మెంట్కి, వార్డ్ హెల్త్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్కి, వీళ్ళందరికీ కూడా పదే విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము. అలాగే జిల్లాలలో కలెక్టర్లకి, అలాగే డిఎంఎన్టీసీలు కూడా ఈ విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. అయినప్పటికీ కూడా 2 డిపార్ట్మెంట్ల మధ్య తీవ్రంగా నలుగుపోతూ ఎప్పటికీ పరిష్కారం కావట్లేదు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్టర్లు కూడా ఈ వైద్య ఆరోగ్య శాఖ పనులే చేయించండి అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇస్తున్నారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ స్టేట్ డైరెక్టర్ గారేమో మా పనులు చేయాలి, మా దగ్గర జీతాలు తీసుకుంటున్నారంటూ ఆయన ప్రెజర్ ఇస్తున్నారు. ఒక రోజులో 24 గంటలు పని చేస్తేనే తరగని 2 డిపార్ట్మెంట్ల పనులు ఒకే సమయంలో చేయడం అంటే చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడి గురవుతున్నారు. కాబట్టి ఇప్పటి వరకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. దానికి ఇంకా సహించలేక భరించలేక ఈ రోజు ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పటికి కూడా పరిష్కారం కాకపోతే మే 1వ తారీఖు నుంచి మేము కూడా యాప్లు పరిష్కరించడమా లేదా ఇతర కార్యక్రమాలుగా చేసి మేము మా ఉద్యమానికి తీవ్ర రూపాన్ని దాల్స్తామని తెలియజేసుకుంటూ ఉన్నాము. గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి హెల్త్ సెక్రటరీలు అయితే విజయవాడ వేదికగా భారీ ఆందోళనకి దిగారు. పనిభారం ఎక్కువైందని, యాప్లతో తమపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారని వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ మదర్ డిపార్ట్మెంట్లో తమను విలీనం చేయాలని, ఇతర డిపార్ట్మెంట్ల పనులు చెప్పొద్దని, పూర్తిగా హెల్త్ సెక్రటరీలని వాలంటీర్లుగా మార్చారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హెల్త్ సెక్రటరీల సమస్యలు తీర్చాలని, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రేమంతో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.